పంచాయతీలు సంక్షోభంలో కూరుకుపోయినాయట నిజంగానే. సర్పంచులు ఎవరైనా ఇప్పుడు సర్పంచ్ అయితామని ఎవరైనా ఉత్సాహంతో ఉంటే మీరు ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టుకోవాలి, ఎలక్షన్లు అయినాక కూడా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళు ఉంటేనే సర్పంచ్లోకి దిగండి. ఎందుకంటే పంచాయతీలు, గ్రామ పంచాయతీల పరిస్థితి తెలంగాణలో అయితే చాలా దుర్భరంగా తయారైంది. లాస్ట్ టైం గవర్నమెంటు చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు, అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఇక వాళ్ళు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా వీళ్ళు సొంతానికి వాడుకున్నారు, అవన్నీ అట్లే ఉన్నాయి. మొత్తానికి పంచాయతీల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. నిధులు లేవు, ఎక్కడ అసలు డబ్బులు లేవు, అంత ఆగమాగం పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్లు మీరైతే జాగ్రత్త. మీరు సర్పంచ్ల కోసం పోటీ పడాలి అనుకుంటే మాత్రం మీరు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయితే 10 లక్షలు వెనుక పెట్టుకొని దిగుర్రి. ఈ ఎలక్షన్ల ఖర్చు కాక ఎక్స్ట్రా అంటున్నాను నేను. ఇలా తర్వాత ఆఫ్టర్ ఇక పెద్ద గ్రామ పంచాయతీలు అయితే 1 కోటి రూపాయలు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ రోడ్డు బాగాలేదంటారు, లేకుంటే ఆడ నీళ్ళు వస్తలేమంటారు, లైట్ వలిగిపోయిందంటారు, కరెంటు బాగాలేదంటారు. ఇక 1,00,000 సమస్యలు ఉంటాయి. అవన్నిటినీ చేయకుంటే వచ్చి మీ ముందరనే చూస్తారు. వాళ్ళు గవర్నమెంట్ పైసలు ఇచ్చిందా లేదా అనే జనాలకు అనవసరం. మీరు చేసిర్రా లేదా అంటారు, లేకుంటే తిట్లు తినడానికైనా రెడీ ఉండండి. పైసలన్నా పెట్టుకోరు, లేకుంటే తిట్లు తినడానికైనా రెడీ ఉండండి. నిజంగా తెలంగాణలో మాత్రం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళైతే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీరు ఎలక్షన్ ఖర్చు కాక చిన్న గ్రామ పంచాయతీలు అయితే 10 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలు అయితే 1 కోటి రూపాయలన్నా కనీసం మీరు బ్యాక్ ఫండ్ పెట్టుకొని దిగండి. గవర్నమెంట్ పైసలు ఇచ్చినా ఇవ్వకుండా తర్వాత వస్తాయా తర్వాత సంగతి. కానీ మీరు మాత్రం పనులు చేయకుంటే జనాల నుంచి చీత్కారాలు, తిట్లు తింటారు. కాబట్టి హోదాతో పాటు ఇవి కూడా పెట్టుకోండి. లేకుంటే సామాన్యులు ఇప్పుడు సర్పంచ్ గిరి వేసి బతికే పరిస్థితి అయితే లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏడాదిన్నరగా ఇక్కడ చూడండి ఇక ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం కూడా చూద్దాం. నిజంగా గ్రామ పంచాయతీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, నిధులు లేవంట, కేంద్రం ఇస్తలేదంట, రాష్ట్రం ఇస్తలేదంట. సరే, కేంద్రం నాకు తెలిసి ఇస్తున్నది, కానీ మొన్నటి వరకు ఇచ్చింది. నిధులు కూడా రాష్ట్రం కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళకు వాడుకున్నారు. ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎన్ఎఫ్సి 4 నెలలుగా కేంద్ర నిధులు, అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినాక కేంద్రం నిధులు కూడా రావడం లేదు. అంటే సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇస్తలేరు. మళ్ళీ కొత్త సర్పంచ్లు వస్తే ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యుత్ బిల్లులు, వీధి దీపాలు, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్ కూడా లేవు. అప్పుడు వాళ్ళు మొత్తం గ్రామ పంచాయతీలు ప్రతి ఊర్లో ట్రాక్టర్ ఉండాలని ట్రాక్టర్ తెప్పించిర్రు, ఎద్దు తెచ్చిర్రు, గడ్డి మార్చిండ్రు అన్నట్టున్నది. ట్రాక్టర్ తెచ్చిర్రు, ఇప్పుడు ట్రాక్టర్లో వెనకే డీజిల్ లేదు. ప్రత్యేక అధికారులు ఉన్నారు, వాళ్ళకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి సర్పంచ్లు అంటే ఇక తీరుతారని భయానికైనా చేయాల్సి వస్తుంది, వాళ్ళకి అవసరం లేదు కదా. కాబట్టి ట్రాక్టర్ డీజిల్ కూడా దొరకని పరిస్థితి ఉందట. పదవిలో ఉండగా సర్పంచులు సర్దుబాటు చేసిర్రు, ప్రత్యేక అధికారుల ప్రాబ్లంతో ఇవన్నీ కూడా సమస్యలు అయితే వచ్చిపోయినాయి. అప్పులు చేసి కడుతురంట మరి అధికారులు. నిధులు వస్తేనే పంచాయతీల అభివృద్ధి అని అంటారు. ఒక శాంపుల్ ఒక గ్రామ పంచాయతీ కూడా వీళ్ళు ఇచ్చిర్రు చూడండి. వికారాబాద్ జిల్లా ఒక జంషద్పూర్ అనే గ్రామ పంచాయతీ అంట. ఇందులో 650 మంది జనాభా. ఇక్కడ చూడండి, ఎన్ఎఫ్సి నిధులు ప్రతి ఈ గ్రామానికి 34,000, 130 రూపాయలు వస్తాయంట. కేంద్రం నుంచి 54,000, అంటే దాదాపు 50, 80, 90 వేల రూపాయల వరకు ప్రతి నెల వీళ్ళకి రావాల్సిందే, 90,000 రూపాయలు. కానీ ఇక్కడ చూడండి, 4 నెలలుగా అసలు 90,000 రూపాయలు వస్తలేవు. దాంతో విద్యుత్ బిల్లు, కరెంటు బిల్లులు 24,000 అంట, కార్మికులకు 12,000, ట్రాక్టర్ డీజిల్ ఖర్చు 7,000, వీధి దీపాల నిర్వహణకు 5,000, ఇతరాలు 15,000 కలిపి మొత్తం ఇక్కడ చూడండి ప్రతి నెల 63,000 అవసరం అంట. 90,000 వస్తాయి ఖచ్చితంగా, 63,000 అవసరము. దాంతో చూడండి, అంటే మిగులు నిధులు 20-25,000 మిగులుతున్నాయేమో, కానీ ఆ నిధులు 4 నెలల నుంచి రావడం లేదంట. దాంతో మొత్తం అంటే ఇవి ఖచ్చితంగా అవసరమే. ఇవి కరెంట్ బిల్లు కట్టాల్సిందే, కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిందే, డీజిల్ ఖర్చు అవసరమే, వీధి దీపాలు నిర్వహణకు అవే అవసరమే, ప్రతిదీ అవసరం. 63,000 అవసరం అంట. కానీ 63,000 వాళ్ళకి రావడం లేదట. మొత్తానికి అక్కడ ప్రత్యేక అధికారులు ఉన్నారు, వాళ్ళంతా ఆగమాగం అవుతున్నారు అంట. ఒకవేళ సర్పంచే ఉండుంటే ఇక ఆయన తీర్తాడనో 60,000, 30,000 సర్దుబాటు చేసి అటో ఇటో చేస్తుండే. కానీ ఇప్పుడు ఆయనకు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి, అక్కడ సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళ పరిస్థితి అనేది ఇంత దారుణంగా తయారైపోయిందంట. ఇది ఒక్క 650 గ్రామం ఉన్నటువంటి పరిస్థితే ఇట్లా ఉంటే ఇక చూడండి మేజర్ గ్రామ పంచాయతీల పరిస్థితి ఎట్లుంటుంది. అందుకే ఒక 1 ఇయర్ బ్యాకప్ నిధులు పెట్టుకుంటేనే మీరు సర్పంచ్ కోసం పోటీ చేయనికే మీరు రెడీగా ఉండండి. ఎలక్షన్ ఖర్చే మీదంగా మళ్ళీ ఒక 1 ఇయర్ నిధులు పెట్టుకుంటేనే మీరు అప్పులు చేసి మీరు అప్పుల పాలు అయితాం
మేము అప్పులు చేయడానికి రెడీగా ఉన్నాం, అప్పుల పాలు కానీ రెడీగా ఉన్నామంటేనే మీరు సర్పంచ్కి పోటీ చేయరి, సర్పంచ్గా నిలబడరు, గెలువురి. కానీ లేకపోతే మీ పరిస్థితి మాత్రం గెలిచిన తర్వాత తిట్లు తప్ప మీకు ఏం మిగలవు. పైసలు లేకపోతే తిట్లు. ఎవరైనా ఊకుంటారా జనాలు? పాత సర్పంచ్ మంచిగా ఉండే ఆయన చేస్తుండే, ఈయన ఎందుకు నిలబడ్డాడు రైతులకు, మరి పైసలు పెట్టుకునే దిగాలి, వాళ్ళు ఇస్తేంది లేకుంటేంది అని అంటారు జనాలు. కాబట్టి తిట్లు తిననీకి రెడీ అయితేనే చేయండి, లేకుంటే తిట్లు వద్దంటే బ్యాకప్ ఒక 1 ఇయర్కు సరిపడినన్ని ఫండ్స్ రెడీగా పెట్టుకొని మీరు దిగండి, లేకుంటే ఇబ్బందుల పాలు కాక తప్పదు. నిజంగా ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. మరి సర్పంచ్ల పరిస్థితి, గ్రామ పంచాయతీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.